హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దొండకాయలతోటి దొండకాయ చట్నీ అయితే చేస్తున్నా అండి. దీనికోసం దొండకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చిని అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకుంటున్నా అండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేయించుకున్నాను. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇదే ఆయిల్‌లో దొండకాయ ముక్కలు అయితే వేసుకొని వేయించుకుంటున్నా అండి. ఇలా దొండకాయ ముక్కలు వేగేటప్పుడు ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను. దీంతో పాటుగా కొంచెం చింతపండు అయితే పులుపు కోసం చింతపండు యాడ్ చేశా అండి. దీనిలోనే కొంచెం సాల్ట్ ముక్కలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని వేయించుకున్నా అండి. వేయించుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలను అయితే ఒక మిక్సీ జార్‌లో తీసేసుకొని వీటిని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీనిలోనే దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నా అండి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం దొండకాయ ముక్కలు కొంచెం కొంచెంగా తగిలేలాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొచ్చిన తర్వాత దీన్నైతే నేను పోపు అయితే వేసేసుకున్నా అండి. పోపులో పోపు గింజలు, కరివేపాకు అన్నీ వేసేసుకొని పోపు అయితే వేసేసుకున్నాను. చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి. ఇది చపాతీ, రోటీల్లోకి అన్నిటిలోకి అయితే బాగుంటుంది.